ఏమ్మా, నీ దగ్గర అన్ని డబ్బులున్నాయమ్మా? నా కొడుకును కొనడానికి 10 కోట్లు ఖర్చు పెట్టావా? అదెవత్తో అమ్మింది సరే, కొనడానికి నీకైనా బుద్ధుండక్కర్లా? రాఘవని మొగుడు అనుకున్నావా, లేదంటే ఏదైనా మిషన్ అనుకున్నావా? చూడమ్మా, నీ మెళ్ళో తాళి కట్టాడుగా, అప్పుడు వాడు నీకేమవుతాడు? మొగుడేగా. మొగుడికి మళ్ళీ డబ్బులిచ్చి కొనుక్కోవడం ఎక్కడైనా లోకంలో ఉంటుందా? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారంట. ఎవరైనా చెప్తే వినాలి, లేదా సొంతంగా మీరైనా ఆలోచించాలి ఏది మంచి ఏది చెడు అని. అరే, మీరిద్దరూ కలిసి కొంపని భ్రష్టు పట్టిస్తున్నారమ్మా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? పడుకోవడం కూడా మేము ప్రసాదంగా పడుకోకూడదా? ఛీ, ఒక మంచి లేదు చెడు లేదు. అత్తయ్య గారు, నేనెందుకు వచ్చానంటే... హే, ఆపమ్మా. నువ్వెందుకొచ్చావో దేనికొచ్చావో మాకు అనవసరమమ్మా. మావయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు. ఇప్పటికే మేము చాలా బాధల్లో ఉన్నాం. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. వెళ్ళు. జరిగిన విషయానికి మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను అత్తయ్య గారు. చేసిందంతా చేసి అంతా అయిపోయాక క్షమాపణ చెప్తే మేమేమన్నా సంతోషపడతాం అనుకుంటున్నావా? నీ క్షమాపణ ఎవరికి కావాలమ్మా? వెళ్ళు, బయటికి వెళ్ళు ముందు. అది కాదత్తయ్య గారు, నేను మీకు జరిగిన విషయం చెప్పాలి. నేనెందుకు పని చేయాల్సి వచ్చిందో అని మీకు తెలియజేయాలి. మాకు తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళమ్మా. తులసి, తనేదో చెప్తానంటుంది కదా, చెప్పని. చెప్పమ్మా. మావయ్య గారు, అత్తయ్య గారు, మీకు చెప్పకుండా రాఘవ్ విషయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పే. మీరు నన్ను క్షమించాలి. అలేఖ్య మనందరిపై కేసు పెట్టినప్పుడు నేను రాఘవ అలేఖ్యను బ్రతిమలాడినా సరే కేసు వాపస్ తీసుకోమని చెప్పి మాట్లాడదామని వెళ్ళాం. ఎలా నిన్ను నా దగ్గరికి తప్పించుకున్నానో అర్థమైందా? అది అలేఖ్యకి మాత్రమే తెలుసు. ఈ స్కెచ్ గీసి ప్లాన్ వేసి బరిలోకి దిగితే విజయం నన్ను అంటి పెట్టుకుని ఉంటుంది.